కాకుండా రోజు చూస్తూ ఉన్నాను నేను. మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ఔత్సాహికులు వాళ్ళందరూ ముందుకొచ్చి మేము వివిధ ప్రాజెక్టుల్లో ఫలానా చోట ఈ ప్రాజెక్టులో మారుమూల ప్రాంతాల్లో కూడా మేము అనేక పర్యాటక ప్రాజెక్టులు నిర్మిస్తాం, పీపీపీ మోడల్లో మేము ముందుకు వస్తాం అనేటువంటి మాటతోటి నిరంతరం అనేక మంది మమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉన్నారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఒక మంచి వాతావరణం ఉంటే, ఒక రాజకీయ వాతావరణం సరైనది ఉంటే, రాజకీయ చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధికి ఏమాత్రం ఢోకా ఉండదనేటువంటి మాటని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో అనేక సార్లు నిరూపించారు. ఇప్పుడు మళ్ళీ నిరూపిస్తున్నారు. ఇవాళ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. సుదీర్ఘమైనటువంటి పరిపాలనా అనుభవంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన చేసేటువంటి ముఖ్యమంత్రి గారు ఒక పక్కన, మరో పక్కన పేదవాడి కంట కన్నీరు తుడవడమే లక్ష్యంగా ముందుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన, వీరిద్దరికీ పైన నరేంద్ర మోడీ గారు వారిచ్చేటువంటి ఆశీస్సులు, ఈ ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని సుసంపన్నం చేయడానికి, తద్వారా అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు తీసుకెళ్ళటానికి ఒక పెద్ద తపస్సు ప్రారంభమైందనేటువంటి మాటను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇవాళ 35 విభాగాల్లో చాలామందికి అవార్డులు ఇవ్వడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కూడా మేము కోరేది ఒకటే, పర్యాటక రంగాన్ని వృద్ధి చేసుకుందాం. దానివల్ల ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం మరింత మెరుగుపడడం మాత్రమే కాకుండా, పర్యాటకులను ఆకర్షించడం మాత్రమే కాకుండా ఉపాధి అవకాశాలను ఇవ్వగలుగుతాం. ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో, ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వారందరికీ కూడా ఉపాధి ఇచ్చేదానికి పూర్తిగా అవకాశం కల్పించేటువంటి రంగం పర్యాటక రంగం. అందుకే ఇక్కడికి విచ్చేసినటువంటి అవార్డీలు ఎవరైతే ఉన్నారో, ఇతరత్ర పెద్దలు ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని అందరినీ కూడా ముఖలిత హస్తాలతోటి కోరుతున్నాను. తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో మీరు ముందుకు రండి, ప్రభుత్వానికి సాయంగా నిలబడండి, చేతనైన సహాయాన్ని అందించడానికి, భరోసాగా ఉండటానికి ముందుకు రండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, రాబోయే రోజులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా భారతదేశంలో వికసిత భారత్ అయితే, ఇక్కడ మనకి స్వర్ణాంధ్ర భారత్ అనేటువంటి మాట ఏదైతే మనం చెప్తున్నామో, ఆ స్వర్ణాంధ్ర ఆంధ్రప్రదేశ్ తయారు కావటానికి మనందరం కూడా కృషి చేయాలనేటువంటి మాటని మరొకసారి మనవి చేసుకుంటూ, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ, అవార్డులు పొందిన వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఇస్తూ, కొత్తగా కార్పొరేషన్ చైర్మన్గా వచ్చినటువంటి నూకసాని బాలాజీ గారికి మనందరి తరపున అభినందనలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి శాసనసభ్యులకి, వేదిక మీద ఉన్న పార్లమెంటు సభ్యులకి, అధికారులకి అందరికీ కూడా మరొక్కసారి మనవి చేస్తున్నాను. మనందరం కలిసి ఇంటిగ్రేటెడ్గా పనిచేద్దాం. ఎవరి కాళ్ళు ఐసోలేటెడ్గా పనిచేయటం వల్ల ఈ కార్యక్రమాలు ముందుకు వెళ్ళవు. అందరం కలిసి సమీకృతంగా ఒక కన్వర్జెన్స్తో పనిచేస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు 2047 నాటికి స్వర్ణాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దడానికి మనందరికీ కూడా అవకాశం లభిస్తుందనేటువంటి మాటని మరొకసారి మనవి చేసుకుంటూ, ఆహ్లాదం కలిగించేది పర్యాటకం, దానికి అనువైనటువంటి ప్రదేశం ఆంధ్రదేశం. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, రండి, ముందుకు రండి, పరిగెడదాం, ఇందులో భాగస్వాములు అవుదాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక పరంగా ఉన్నత స్థానంలో నిలబెడదాం అనేటువంటి మాటని మరొక్కసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్.